ఇప్పుడు ఇంత చెప్పా కదా ఇద్దరు స్టార్టప్స్ అని చెప్పి. We have this young gentleman, Pavan Kumar Chandana. He is born in Machilipatnam, a normal employee's family, and he finished his IIT and joined ISRO as a scientist. And దాని తర్వాత మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక ఎంప్లాయీ ఎక్కడ స్టీల్ ప్లాంట్లో కదా నాన్నగారు, పోర్ట్లో వైజాగ్ పోర్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తే కానీ ఐఐటి చదివాడు, ఉద్యోగం మంచి ఇస్రోలో జాబ్ వచ్చింది. మరి అది వదిలేసి మరి ఎలా అయిందో తెలియదు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలీదు. ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా? అయిందండి. అయిందా అంటే ఇది మొదలుపెట్టినప్పుడు అయిందా తర్వాత అయిందా? తర్వాత అయింది. అదొక విధంగా అదృష్టమే. సో ఈయన ఒక ఏరోస్పేస్ కంపెనీ, అంటే మామూలుగా ఏదో ప్లేన్లు తయారు చేయటం అది కాదండి, ఈయన ఏకంగా రాకెట్లే తయారు చేశాడు. హిస్ ఫస్ట్ రాకెట్ ఈజ్ కాల్డ్ విక్రమ్ ఎస్. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ ఈజ్ ఆల్సో ఫోర్బ్స్ ఏషియాలో 30 under 30, అంటే 30 ఏళ్లలో టాప్ 30 ఏషియాలోనే మన తెలుగు కుర్రాడు. సో వెరీ మోటివేటింగ్ guy for all of us. అయితే Pavan, I want to ask you, why did you and how did you, what inspired you to take up this blue ocean business? రెడ్ ఓషన్, బ్లూ ఓషన్ అంటే తెలుసు కదా. రెడ్ ఓషన్ అంటే మామూలుగా అందరూ చేసే బిజినెస్లు, బట్ బ్లూ ఓషన్ అంటే ఎవరు చేయని బిజినెస్, కొంత రిస్క్ ఉంటుంది దాంట్లో. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఎంప్లాయీ కొడుకు అయ్యి ఉద్యోగం చేసి మంచి ఐఐటి చదువుకుని మంచి ఉద్యోగం చేసి కట్నం తెచ్చుకుని పెళ్లి చేసుకునే మనిషి ఇవన్నీ వదిలేసి ఎలా చేసావు అనేది, పవన్, యూ హ్యావ్ టు ఇన్స్పైర్ ది యంగర్ పీపుల్ దట్ ఆర్ హియర్. సో నాకు ఎప్పుడండి లైఫ్లో అందరూ ఒక డైరెక్షన్లో వెళ్తే వేరే డైరెక్షన్లో వెళ్ళాలనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో టు ది యుఎస్ వెళ్తారు, యూనో హైయర్ స్టడీస్కి అని వెళ్తారు, లేకపోతే జాబ్స్కి వెళ్తారు. కానీ నాకెందుకు ఇండియాలోనే ఉండాలనిపించింది, కంట్రీకే సర్వ్ చేయాలనిపించింది. సో ఇండియాలో ఉండిపోయాను. సో అప్పుడు నాకు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. మెషిన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఐఐటీలో చదువుతున్నప్పుడు నాకు అన్నిటికంటే మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ తయారు చేస్తే అన్నిటికంటే మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ తయారు చేద్దాం అనిపించింది. సో అన్నీ చూస్తే నాకు అనిపించింది రాకెట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ ఎవర్ బిల్డ్ బై హ్యూమన్స్ అన్నట్టు. రాకెట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇస్రోలో న్యూస్ చూస్తూ అవన్నీ చూస్తూ నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఇస్రో నుంచి ఇన్స్పైర్ అయ్యాను. అండ్ దెన్ క్యాంపస్లో జనరల్గా అందరూ పెద్ద పెద్ద జాబ్స్ హై పెయిడ్ సాలరీస్కి వెళ్తుంటారు ఐఐటీస్లో. నేను మాత్రం ఇస్రో వచ్చిందండి, ఇస్రో క్యాంపస్కి వచ్చింది. ఐ థింక్ ఫస్ట్ టైం వచ్చింది క్యాంపస్కి. అప్పుడు నేను మాత్రం ఇస్రోయే కావాలని చెప్పి ఇస్రోనే సెలెక్ట్ చేసుకుని ఇస్రోలో జాయిన్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ ఇస్రోలో జాయిన్ తర్వాత కూడా నాకు టెక్నాలజీ బాగా నచ్చి అక్కడ బాగా పనిచేసి మంచి అప్రిసియేషన్ వచ్చి అక్కడే ఆల్మోస్ట్ రిటైర్ అయిపోదాం అనుకున్నాను. బట్ ద మోర్ ఐ అండర్స్టూడ్ అబౌట్ ద ఇండస్ట్రీ చూస్తూ నాకు అర్థమైంది ఏంటంటే స్పేస్ టెక్నాలజీ అనేది $400 బిలియన్ ఇండస్ట్రీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ $1.8 trillion ఇండస్ట్రీ బై 2035 అని నాకు అర్థమైంది అనమాట. సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ కదా, ఇండియాలో మనం ఎందుకు వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ స్పేస్ కంపెనీస్ పెట్టకూడదు అనిపించింది. బట్ నాకు అసలు కంపెనీ ఎలా పెట్టాలో కూడా తెలియదు, ఏం చేయాలో తెలియదు, అసలు మనీ ఎలా రేజ్ చేయాలో కూడా తెలియదు, అసలు ఏమీ తెలియదు. బట్ స్టిల్ ఐ టుక్ దట్ బోల్డ్ స్టెప్. 6 years ఇస్రోలో చేసి ఐ డిసైడెడ్ దట్ వీ షుడ్ స్టార్ట్ ఎ కంపెనీ. నేను న్యూస్లో చూస్తాను ఈ స్టార్టప్ అది చేసింది, ఈ స్టార్టప్ పెద్ద స్టార్టప్స్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి, అయితే స్టార్టప్ చేయొచ్చు అనమాట అన్నట్టు నేను ఇన్స్పైర్ అయ్యి స్టార్టప్ ఇండియా మూమెంట్ అప్పుడు మోదీ గారు దేవర్ ప్రమోటింగ్ ఎ లాట్, అది కూడా చూసి ఐ థింక్ స్టార్టప్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇండియా నీడ్స్ మోర్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో 65% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ 35 years old అండి. సో యూ నీడ్ మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు బి జనరేటెడ్ ఇన్ ద కంట్రీ. సో స్టార్టప్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్నట్టు ఇన్స్పిరేషన్ వచ్చి దెన్ ఐ క్విట్ ద జాబ్. ఆ టైంలో దెర్ ఇస్ నో పాలసీ, అసలు పాలసీ రాకెట్లు ప్రైవేట్ కంపెనీలతో స్టార్ట్ పాలసీ కూడా లేదు. యూ నీడ్ several hundreds of crores టు బిల్డ్ రాకెట్స్, లాంచ్ రాకెట్స్. ఎలా చేయాలో కూడా ఏమీ తెలియదు. ప్రైవేట్ రంగంలో అసలు ఇది టాలెంట్ కూడా లేదు. అండ్ అందరూ బయటికి వెళ్తే రాకెట్లు అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు, ఏం రాకెట్లు తయారు చేస్తారు, ఏమైంది వీడు అనుకుంటారు. బట్ స్టిల్ మై పేరెంట్స్ ఎంకరేజ్ స్టార్టెడ్ ద కంపెనీ. అండ్ ఐ షుడ్ సే లైక్ వీ రేజ్డ్ లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్, ఇన్ఫాక్ట్ లాస్ట్ 3-4 yearsలో 750 crores వీ గాట్ ఇన్వెస్ట్మెంట్ అండి.
And then we are today the number one startup. E field lo we are number one startup in the country, and we made country proud by launching India's first privately developed rocket to space in 2022. అండ్ అప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే 10 కంటే తక్కువ కంపెనీలు చేయగలిగిన అచీవ్మెంట్ వీ హ్యావ్ డన్, ఆల్ వితౌట్ ఎనీథింగ్, వితౌట్ లిటరలీ అసలు స్టార్టింగ్లో జీరో అనుకున్నప్పుడు ఏమీ లేనప్పుడు పాలసీ వచ్చింది, మనీ వచ్చింది, టాలెంట్ వచ్చింది, యూనో వీ గాట్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అండ్ దెన్ వీ బికేమ్ ద ఫస్ట్ కంపెనీ టు మేక్ ఇట్ హ్యాపన్. లిటరలీ ఆల్ ఆడ్స్ అగేన్స్ట్గా వెళ్ళటం వలన we are able to achieve whatever success we have achieved so far, but of course long way to go. And ikkada andaru chustunte I am very inspired by all their journey. I want to be one of such great journey in the future as well, and this is the journey. And so basically andaru oka direction lo velte I think you should think in the other direction, look at the opportunities, take all the risks. Literally asala odds of our success almost zero. 6 years ago is almost zero. చూస్తే ఏది లేదు, లిటరలీ పాలసీ లేదు, ఏమీ లేదు. బట్ నౌ లైక్ వీఆర్ ద నెంబర్ వన్ కంపెనీ ఇన్ దిస్ సెక్టర్ ఇన్ ఇండియా అండ్ మూవింగ్ ఫార్వర్డ్ వెరీ వెల్. సో ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ద జర్నీ అండ్ రియలీ ఇన్స్పైర్డ్ బై ఇండియా, ఇన్స్పైర్డ్ బై ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియాలో ఒక డీప్ టెక్నాలజీ కంపెనీ వరల్డ్లో టాప్ 5 కంపెనీస్ అవ్వాలనేది మా ధ్యేయం. ఇట్ ఈస్ సూన్ వీ వాంట్ టు రియలైజ్ దట్ డ్రీమ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. Pawan, congratulations. And what is the value of your Skyroot now? ఇప్పుడు 4,300 crores ఉంది. ఎంత? 4,300 crores. 4,300. గట్టి చెప్పు. 4,300 crores. సో ఒక మచిలీపట్నం అబ్బాయి అంత క్రియేట్ చేయగలిగాడు ఎన్ని రోజుల్లో? ఏంటండి? ఎన్ని రోజుల్లో? నాదా ఏజా? జర్నీ. జర్నీ 6 years జర్నీ. 6 years జర్నీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లాస్ట్గా బట్ నాట్ ద లీస్ట్, వన్ మోర్ ఇన్స్పైరింగ్ పర్సన్ అండ్ ఎ లేడీ. పర్సన్ ఎందుకన్నానంటే షీ వాజ్ ఇన్స్పిరేషన్ ఈవెన్ ఫర్ మెన్. సుందరి గారు, సుందరి పాటిబండ్ల గారు, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, గాట్ మ్యారీడ్ అండ్ హ్యాడ్ ఎ డాటర్ బిఫోర్ యూ కుడ్ ఈవెన్ కంప్లీట్ ఎ డిగ్రీ. Later you completed your chartered accountancy, started a chartered accountancy firm, and then you got bitten by the entrepreneurial bug and you jumped and started something called iSprout. హైదరాబాద్లో మీరు చూస్తే చాలా చోట్ల iSprout అని కనిపిస్తూ ఉంటుంది, కోవర్కింగ్ స్పేస్ అండ్ మేనేజ్డ్ స్పేస్. సో ఐ థింక్ షీ ఈజ్ అబౌట్ 20 లక్షల పైగా స్క్వేర్ ఫీటు షీ ఈజ్ మేనేజెస్ ఈ రోజున. సో వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ అసలు మీకు ఈ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఒకళ్ళు ఇచ్చారా, లేకపోతే ఇలాంటి దిగ్గజాలు ఇచ్చారా? అండ్ వాట్ ఈస్ డ్రైవింగ్ యూ టుడే? ఐ నో దట్ యాజ్ ఏ ఉమెన్, నార్మల్లీ మాకన్నా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి పాపం ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుందండి. మన తెలుగు సొసైటీలో అది ఉండదు. అదొకటి మెచ్చుకోవాలి, మనం పొగుడుకోవాలి. తెలుగు సొసైటీలో వీ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు విమెన్ ఆల్సో ఇన్ మోస్ట్ ఆఫ్ ది మరీ డౌన్ ట్రాడన్లో కాకుండా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో వీ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. కొడుకు పుట్టినా అమ్మాయి పుట్టినా వీ సెలబ్రేట్. సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఐ నో దట్ ఫర్ లేడీస్ టు ఇండిపెండెంట్లీ బిల్డప్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ ఇన్స్పైర్ అస్ విత్ యువర్ స్టోరీ. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న పల్లెటూరులో ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగాను. అండ్ ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి, అంటే అమ్మాయిలంటే పెళ్లి చేసేసి కొన్ని ఆస్తులు ఇచ్చి పిల్లలకి చదువు చెప్పుకోవడానికి చదువుకుంటే చాలు అనుకునే ఫ్యామిలీ. అండ్ మా తాతయ్య సిక్ అవ్వడం వల్ల 17 yearsకి పెళ్లి చేసుకోమంటే, నేను పెళ్లి చేసుకోవాలంటే చదువుకొనిస్తేనే పెళ్లి చేసుకుంటాననే కండిషన్ పెట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను. 18 yearsకి పాప పుట్టింది. అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను, ఇంటర్మీడియట్లో ఉన్నాను. సో ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ 3 months ప్రెగ్నెన్సీతో రాసి, దెన్ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సును పికప్ చేసుకున్నాను. వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్స్ సిఏ కోర్సు. ఎందుకంటే ఆ టైంలో జెంట్సే 10 years, 15 years, 20 years కూడా ఫినిష్ చేయలేకపోయేవాళ్ళు. And but still I wanted to prove that a woman can do anything if there is a dedication ani. Then paapani chadivinchukuntu, then CA internship chestu, CA classes attend avutu I finished my CA course
ఇన్ 3 to 4 years. అండ్ అప్పుడు అంటే నార్మల్గా సీఏలు ఎంప్లాయ్మెంట్ చూజ్ చేసుకుంటారండి, కానీ నేను ఎందుకంటే కంఫర్టబుల్ టైమింగ్స్ ఉంటాయి, నేను ప్రాక్టీసే చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 2017 వరకు ప్రాక్టీస్ చేశానండి. చాలా ఓవర్సీస్ కంపెనీస్కి వాళ్ళ బిజినెస్ ఇండియాలో సెటప్ చేయడానికి హెల్ప్ చేసేదాన్ని, అంటే బిజినెస్ ప్లాన్ కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కానీ అలా. సో రేపు ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటూ దెన్ అప్పుడే ఈ కోవర్కింగ్ ఇండస్ట్రీ అనేది ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. చిన్న స్పేస్ తోటి ఒక 15,000 స్క్వేర్ ఫీట్ తోటి హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. అండ్ టిల్ 2020 వరకు 2.5-3 lakh స్క్వేర్ ఫీట్ చేశాము. అండ్ దెన్ బిజినెస్ బాగుంది, అండ్ దెన్ కోవిడ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపాక్టెడ్ సెక్టార్ ఈజ్ రియల్ ఎస్టేట్ సెక్టార్. అసలు రేపు ఆఫీస్కి వెళ్తామా లేదా అనే అన్సర్టనిటీలో అసలు బిజినెస్ కంటిన్యూ అవుతుందా లేదా అనుకున్నాము. 2 years ఏం చేయలేదు, వీఆర్ జస్ట్ వాచింగ్. లక్కీలీ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ది కోవర్కింగ్ అండ్ మేనేజ్డ్ ఆఫీస్ సెగ్మెంట్ బాగా పికప్ అవడంతో అండ్ అగైన్ బిజినెస్ స్టార్ట్ చేసి దెన్ 6 cities ఈరోజు వీఆర్ ఆపరేటింగ్ 20 lakh స్క్వేర్ ఫీట్, ఆల్మోస్ట్ 350 MNC అండ్ కార్పొరేట్ క్లయింట్స్కి సర్వీసెస్ అందిస్తున్నాము. థ్యాంక్ యూ సుందర్ గారు, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఇంకొక విషయం, ఆమె పర్మిషన్ తీసుకునే చెప్తున్నాను. ఆమె ఇంతకు చెప్పినట్టు ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామం, డిగ్రీయే లేదు, ఇంగ్లీష్ అసలు రాదు. సో మరి ఇప్పుడు షీ హాజ్ ఆఫీసెస్ ఇన్ గుర్గాం, పూణే, నౌ కల్కట్టా, బెంగళూరు, చెన్నై, విజయవాడ అండ్ ఆల్ దాట్. సో డెఫినెట్గా ఇంగ్లీష్ రావాలి. అండ్ షీ డజంట్ షై. దిస్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ అవర్ కిడ్స్ అండ్ పేరెంట్స్. షీ టుక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. మనం గుజరాతీస్ను వాళ్ళు చూస్తాం, వాళ్ళు అసలు ఇంగ్లీషే మాట్లాడటం రాదు, అయినా కూడా బిజినెస్ చేస్తారు. మనం ఎందుకు చేయకూడదు? సో షీ ఇన్స్పైర్స్ మీ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో వెరీ మచ్. సో మనం వీ హ్యావ్ టు కంక్లూడ్ దిస్ మీటింగ్ వెరీ క్విక్లీ బికాస్ నెక్స్ట్ సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది. దయచేసి సీఎం గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యానల్ ఉంది డిస్కషను. ఇంత ఎక్స్పీరియన్స్డ్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ స్టోరీలు కూడా మీరు విని ఇన్స్పైర్ అవ్వండి, మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయండి. అంటే మనం జాబ్ సీకర్స్ బదులు జాబ్ క్రియేటర్స్ అవ్వాలి. బాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అని. సో ఆ మోటివేషన్ మీద ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆఫ్టర్ బాబు గారి ప్రోగ్రామ్ కొంచెం రిలాక్స్ అవుదామని బయటికి వెళ్తారేమో, ఎవ్వరు వెళ్ళటానికి వీల్లేదు, గేట్లు వేసేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ ప్యానల్ ఇంకా ఇన్స్పైరింగ్గా కూడా ఉండొచ్చు మీకు. అందుకని ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈచ్ ప్యానల్ మెంబర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐ విల్ గివ్ యూ 1 minute, సార్. 1 advice or even 2 advices you want to give to the audience and to the younger crowd here. I'm not big enough to give advice to anybody. Everybody has got their own way of thinking, and whatever you believe in it, మీకు మనసులో ఏమనిపిస్తుందో అది చేయండి. ఒకరి కోసం భయపడాల్సింది అక్కర్లేదు, ఒకరి గురించి ఆలోచించొద్దండి. కానీ డబ్బు గురించి సంపాదించాలని వెళ్ళొద్దండి. ఏదైనా మంచి సొసైటీకి ఏదైనా మంచి చేస్తామని పోయినారంటే డబ్బు కూడా డెఫినెట్గా వస్తుంది. ఆ విధంగా చేయండి, అంతే. నేను ఒకటే కోట్ చెప్తాను మీకు, ఇది చాలా పవర్ఫుల్ కోట్. గో అవుట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ డూ వెల్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ గో అవుట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ డూ గుడ్. మన దేశంలో రెండిటికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, రెండు కలిపి చేయటానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. From me, I think the advice is very similar. Business can be a force for good. We can do a lot of positive impact on the world. For example, our medicines touch 800 million people in the world today. And we have a target of doing it 1.5 billion people by the year 2030. So while doing that, we can also be profitable. We can create a lot of other impact. So do well by doing good.
డూ వెల్ బై డూయింగ్ గుడ్. టేక్ హోమ్ పాయింట్ ఫర్ మీ. ఉమా గారు. మీకు ఏది టేకప్ చేసినా మీరు ఇష్టంగా టేకప్ చేయండి. మీకు ఇష్టమైన దాంట్లో మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్ళేటప్పుడు మరీ ఆడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ముందుకు వెళ్ళండి, కానీ ఎక్కడ వెనక్కి తగ్గాలో నేర్చుకోవాలి. ఒక బిజినెస్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఐ థింక్ కల్మినేషన్ వచ్చినప్పుడు ఇంక దెర్ ఈజ్ నో అదర్ వే అనుకున్నప్పుడు మీ ఇగో అంతా పక్కన పెట్టి ఒక స్టెప్ వెనక్కి తీసుకొని వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని థింక్ చేసి దెన్ వైజ్గా ముందుకెళ్ళటం ఈజ్ ఆల్వేస్ బెటర్ అని నా ఎక్స్పీరియన్స్ నాకు టీచ్ చేసింది. ఐఎమ్ జస్ట్ షేరింగ్ దట్ విత్ యూ. థ్యాంక్స్. ఇవన్నీ ఆనిముత్యాలండి, నోట్ చేసుకోండి. పవన్ గారు. సో నా అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఇండియాలో వీ నీడ్ లాట్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్ అండి. సో స్టార్ట్ కంపెనీస్ అదర్ దెన్ లైక్ సీకింగ్ జాబ్స్, బికమ్ జాబ్ క్రియేటర్స్. అండ్ దెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, అసలు మీది ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, యూ కెన్ బిల్డ్ సక్సెస్ఫుల్ కంపెనీస్, సక్సెస్ఫుల్ స్టార్టప్స్. సో ఎనీ బ్యాక్గ్రౌండ్లో వచ్చినా యూ డోంట్ థింక్ అబౌట్ దట్ బిజినెస్ ఫ్యామిలీలోనే ఉండాలి, బిజినెస్ ఫ్యామిలీస్ సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టాలి అంటే అని కాకుండా లైక్ స్టార్ట్ బిజినెసెస్. అండ్ దెన్ ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. అంటే లైక్ జస్ట్ స్టార్ట్ చేస్తే 50% ఇస్ డన్ అంటారు కదా. సో ఆంటర్ప్రినర్షిప్లో కూడా అంతే, జస్ట్ స్టార్ట్ ఇట్. అండ్ దెన్ వెన్ యూ స్టార్ట్ ఆల్వేస్ టార్గెట్ ద బిగ్ మిషన్ అండి. జనరలీ చాలామంది ఏమనుకుంటారు అంటే పెద్ద టార్గెట్స్ పెడితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని, కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ రివర్స్ అండి. ఇఫ్ యూ పుట్ అప్ అండ్ టార్గెట్ బిగ్ మిషన్స్, పీపుల్ విల్ సపోర్ట్ యూ, your investors will support you, people will want to join you, governments will support you. So actual reverse అయ్యి ఇన్ఫ్యాక్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది. సో స్టార్ట్ అండ్ స్టార్ట్ బిగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్. సుందరి గారు. కృషి, పట్టుదల, హార్డ్ వర్కింగ్ అండి. ఈ మూడు ఉంటే ఐ థింక్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ ప్రాబ్లమ్స్ లేకుండా బిజినెస్ సక్సెస్ ఉండదండి. సో యూ హ్యావ్ టు బికమ్ ఏ ఫైటర్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ అంటే ఆ పట్టుదల ఉంటేనే, ఏదైనా చేయాలి అనుకుంటేనే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో దట్స్ మై అడ్వైస్.